ఫ్రాన్సిస్ అస్తమయం. ఆయన కాలం చేశారు. తుది శ్వాస విడిచిన క్యాథలిక్ గురువు. ప్రపంచవ్యాప్తంగా సంతాపాల వెల్లువ. చెన్నైలోని క్యాథలిక్ చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళి. సో ఆయన క్యాథలిక్కుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్. ఆయన వయసు 88 సంవత్సరాలు. కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మన పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖ సాగరంలో ముంచి ప్రభువు వద్దకు చేరుకున్నారు. ఆయన తన యావత్ జీవితాన్ని ప్రభువు సేవకు, చర్చికి అంకితం చేశారు. విశ్వాసం, ధైర్యం, విశ్వమానవ ప్రేమ, ముఖ్యంగా నిరుపేదలు, బలహీనుల కోసం సువార్త విలువలతో జీవించాలి అని మనకు ప్రబోధించారు. యేసు ప్రభువుకు నిజమైన శిష్యుడిలాగా మసలుకొని విధేయుడిగా మెలిగారు. దేవుడి అనంతమైన ప్రేమ, దయ పొందగలిగారని పోప్నకు కెమెర్లోంగోగా వ్యవహరిస్తున్న కెవిన్ ఫారెల్ ప్రకటించారు. మెదడులో రక్తం గడ్డగట్టడం వల్ల ఆయన కోమాలోకి వెళ్లారని, గుండె పనిచేయడం నిలిచిపోయిందని వాటికన్ తెలిపింది. న్యూమోనియా, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో గత కొంతకాలంగా పోప్ బాధపడుతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడే ఆయన ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చిందట. ఆయన యంగేజ్లో ఉన్నప్పుడే. ఇప్పుడు ఆయన వయసు 88 సంవత్సరాలు. సో ఇవన్నీ జనరల్గా వృద్ధాప్య దశలో ఇవన్నీ ఈ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అన్నది వస్తూ ఉంటుంది జనరల్గా. సో దీంతో ఆయన చనిపోయినట్టుగా, వృద్ధాప్య దశలో ఆయన మరణించినట్టుగా మనకు క్లియర్గా కనబడతా ఉన్నది. సో ఆయన పుట్టుక, ఆయన జీవితం ఎట్లా నడిచిందన్నది లోపల పేజెస్లో క్లియర్గా వీళ్ళు రాశారు. ఈ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 38 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిందట. చివరిసారిగా ఫ్రాన్సిస్ను వాటికన్ అధికారులు సందర్శించుకునేందుకు భౌతిక కాయాన్ని శాంటా మార్టా చాపెల్లో, ఆ తర్వాత ఇతర ప్రజల కోసం సెయింట్ పీటర్స్లో ఉంచుతారు. అంత్యక్రియల తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. సాధారణంగా 4వ రోజు నుంచి 6వ రోజు మధ్య నిర్వహిస్తూ ఉంటారట. 4 days, చనిపోయిన రోజు నుంచి 4 లేదా 6 రోజులు. ఆ తర్వాత 9 రోజులు సంతాప దినాలుగా పాటిస్తారు. తదుపరి పోప్ ఎంపికకు ఆ సమయంలో మతాధికారులు రోమ్కు చేరుకుంటారు. ఈ ప్రక్రియ పైన వాటికన్ వర్గాలు దృష్టి సారించాయి. ప్రజల పోప్గా గుర్తింపు. 2013లో పోప్ బెనడిక్ట్ ఆకస్మిక రాజీనామా తర్వాత 266వ పోప్గా ఫ్రాన్సిస్ బాధ్యతలు చేపట్టారు. లాటిన్ అమెరికా నుంచి ఈ స్థాయికి చేరిన ఘనత ఆయనకే దక్కింది. తన మరణానికి కొన్ని గంటల ముందు ఈస్టర్ పర్వదినాన ఆదివారం వాటికన్ సిటీలోని పీటర్ స్క్వేర్లో దాదాపు 35,000 మందిని ఉద్దేశించి పోప్ సందేశం ఇచ్చారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ ఈస్టర్ అని స్వయంగా చెప్పారు. అనంతరం ఆయన సందేశాన్ని ఆర్చ్ బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్లలో శాంతి నెలకొలాలి అని చివరి సందేశంలోనూ కూడా ఆకాంక్షించారట. అనారోగ్యం పాలైన తర్వాత అంతమందిలోకి పోప్ రావడం ఇదే తొలిసారి. ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య నుంచి వెళ్లారు. అక్కడక్కడ ఆగి చిన్నారులను ఆశీర్వదించారు. అండ్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తన భార్య ఉషతో కలిసి ఆదివారమే పోప్ ఆశీస్సులు తీసుకున్నారు. పోప్ మరణ వార్త ఇప్పుడే తెలిసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన్ను నిన్ననే కలిశాను. కోవిడ్ తొలినాళ్లలో ఆయన ప్రసంగాలు మర్చిపోలేను. అవి ఎంతో అద్భుతమైనవి అని వాన్స్ నివాళి అర్పించారట. కరుణకు ఆయన ప్రతీక. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన స్పందించారు. పోప్ మరణం పైన ప్రపంచవ్యాప్తంగా పలువురు సంతాపం తెలిపారు. భారత ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా పాటించబోతున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ 2021, 2024లో 2 సార్లు పోపును కలిశారు. భారత్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. దానికి ఆయన అంగీకరించారు. ఈ ఏడాది క్రిస్మస్ తర్వాత ఆయన రావాల్సి ఉన్నది. పోప్ ఫ్రాన్సిస్ మరణం చాలా బాధాకరం. కరుణ, వినమ్రత, సహానుభూతి, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా ఆయన గుర్తుండిపోతారు. క్రీస్తు ఆశయాల సాధన కోసం చిన్న వయసు నుంచి ఆయన పాటుపడ్డారు. ఇట్లా మోదీ రెస్పాండ్ అయ్యారు. మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మతాల మధ్య అవగాహన పెంచారు అని ఖర్గే ఆయన మాట్లాడడం జరిగింది. శాంతి దూతగా పోప్ ఫ్రాన్సిస్ది చెరగని ముద్ర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కేసీఆర్ కూడా అన్నారు, ప్రపంచానికి ఆయన లేని లోటు తీరని లోటు అని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం, లక్షల మందికి స్ఫూర్తినిచ్చారు అని. ఇట్లా చాలామంది మాట్లాడారు. ఆపన్నుల పక్షపాతి. అర్జెంటీనాలో పుట్టి వాటికన్కు అధిపతిగా ఎదిగిన పోప్ ఫ్రాన్సిస్ తొలి లాటిన్ అమెరికన్గా రికార్డు సృష్టించిండట. సన్యాసిగానే ఉన్నాడు ఆయన. 21 ఏళ్ల వయసులో జోర్జ్కి ప్రాణాంతక నిమోనియా వచ్చింది.
3 సిస్టులు ఏర్పడ్డాయట. కుడి ఊపిరితిత్తులోని కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. దీంతో తీవ్రంగా కలత చెందిన ఆయన క్రైస్తవ సన్యాసిగా మారారు. 1958 మార్చి 11వ తేదీన ఆయన జీసస్ సొసైటీలోకి నోవిస్గా ప్రవేశించారు. ఆ సమయంలో ఒక యువతి పైన మనసు పడ్డా తన మతపరమైన జీవితం ప్రమాదంలో పడుతుంది అని భావించి దూరమైనట్టు. ఆ తర్వాత చిలీలోని శాంటియాగోలో సాంఘిక శాస్త్రం చదివారు. 1960 మార్చి 12న ఆయన అధికారికంగా మతాధికారిగా మారడానికి ముందు ఇచ్చే స్థాయిని సాధించారు. ఆ తర్వాత సైకాలజీ, సాహిత్యం అభ్యసించారు. బ్యూనస్ ఎయిర్స్ వర్సిటీ నుంచి రసాయన శాస్త్రంలో పీజీ చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు బార్లో బౌన్సర్గా పనిచేసిండు. 1967లో ఆధ్యాత్మిక చదువును ప్రారంభించిండు. 69 నాటికి క్యాథలిక్ మతాధికారి అయిండు. 1973 నుంచి 79 వరకు అర్జెంటీనాలో ప్రావిన్షియల్ మతాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. 98లో బ్యూనస్ ఎయిర్స్కు ఆర్చ్ బిషప్ అయిండు. 2001లో పోప్ జాన్ పాల్ II ఆయన్ను కార్డినల్గా నియమించారు. అప్పటి నుంచి అర్జెంటీనా చర్చికి ఆయన నేతృత్వం వహిస్తున్నాడు. 2013 నుంచి ఆయన పోప్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో ఇది బ్రీఫ్గా పోప్ ఫ్రాన్సిస్ గురించి. ఆయన ఇక లేరు అన్న వార్త ప్రధానంగా కనిపిస్తున్నది. అన్ని చర్చిల్లో ఆయనకి ఘనంగా నివాళి అర్పిస్తున్నారు, సంతాపాలు ప్రకటిస్తున్నారు.